నిర్మలా జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. భారతదేశ సిలికాన్ సిటీ బెంగళూరు నగరానికి సరికొత్త సమస్య ఎదురొచ్చింది. ఇప్పటికే ఐటీ రంగంలో దూసుకుపోతున్న బెంగళూరు నగరం ఇప్పుడు అదే ఐటీ రంగానికి బలి కాబోతోంది. కారణం ఏంటంటే డిజిటల్ బూమ్తో బెంగళూరు దాహం పెరుగుతోంది. డేటా సెంటర్ల రాకతో నీటి సంక్షోభం నెలకొంది. ఈ డేటా సెంటర్లు బెంగళూరు భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. డేటా సెంటర్లకు మిలియన్ల లీటర్ల కొద్దీ నీరు అవసరం పడడంతో నగర ప్రజలు ఇప్పుడు నీటి కోసం విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే తీవ్రమైన రోజువారీ నీటి కొరతతో అల్లాడుతున్న బెంగళూరు నగరం ఇప్పుడు మరో పెద్ద సవాల్ని ఎదుర్కొంటోంది. క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలకు వెన్నెముకగా నిలిచే డేటా సెంటర్ల వేగవంతమైన విస్తరణ నగర నీటి వనరులపై భారీ ఒత్తిడిని పెంచుతోంది. డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరమే అయినప్పటికీ నీరు వంటి కీలక వనరుల వినియోగాన్ని నగరం ఎలా సమతుల్యం చేయాలి అన్న ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తోంది. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న 32 డేటా సెంటర్లలో 31 బెంగళూరులోనే ఉన్నాయి. ఇంకా కనీసం 10 కొత్త సౌకర్యాలు పైప్లైన్లో ఉన్నాయని తెలిపారు. మైసూర్ వంటి ఇతర నగరాల్లో కొన్ని చిన్న డేటా సెంటర్లు ఉన్నప్పటికీ ప్రధాన కేంద్రమైన బెంగళూరు వైట్ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, బిద్రహల్లి, బిడది వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో డేటా సెంటర్ క్లస్టర్లు అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా వైట్ఫీల్డ్ ప్రాంతంలోనే దాదాపు 120 మెగావాట్ల సామర్థ్యం గల 7 పెద్ద డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ విస్తరణతో పాటు నీటి వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. డేటా సెంటర్లు విద్యుత్తో పాటు భారీగా నీటిని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా సర్వర్లను చల్లబరచడానికి చాలా పెద్ద సౌకర్యాలు, బాష్పీభవన శీతలీకరణ వ్యవస్థలను ఉపయోగిస్తాయి. ఇందులో నీరు వేడిని గ్రహించగా అది ఆవిరైపోతుంది. డెలైట్ అధ్యయనం ప్రకారం 1 మెగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ రోజుకు సుమారు 68,500 లీటర్ల నీటిని వినియోగిస్తుంది. ఏఐ ఆధారిత 20 మెగావాట్ల సెంటర్కు రోజుకు దాదాపు 14 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇది సుమారు 27,000 పట్టణ గృహాల రోజువారీ నీటి అవసరాలకు సమానం. ఇదే సమయంలో బెంగళూరు నగరానికి రోజుకు 260 నుండి 3,000 మిలియన్ లీటర్ల నీటి అవసరం పడుతోంది. ఇందులో సుమారు 2,000 MLD కావేరీ నది నుండి వస్తే మిగిలింది భూగర్భ జలాలపై ఆధారపడి ఉంది. అయితే నగరంలోని వేలాది ప్రభుత్వ బోర్వెల్స్ ఇప్పటికే ఎండిపోయాయి. కావేరీ దశవి పూర్తిగా అమల్లోకి వచ్చినా రోజుకు 775 MLD నీటి కొరత కొనసాగుతుందని BWSSB అంచనా వేస్తోంది. నగరంలోని అనేక అపార్ట్మెంట్ సదుపాయాలు ఇప్పటికే పూర్తిగా ట్యాంకర్ నీటిపై ఆధారపడుతున్నాయి. వేసవిలో రోజుకు 10 నుంచి 12 ట్యాంకర్లు అవసరమయ్యే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో నీటిని భారీగా వినియోగించే డేటా సెంటర్ల విస్తరణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే కొన్ని కంపెనీలు స్థిరత్వ దిశగా అడుగులు వేస్తున్నాయి. కొన్ని డేటా సెంటర్లు నీటి వినియోగాన్ని 70% వరకు తగ్గించే ఎయిర్ కూల్డ్ చిల్లర్ టెక్నాలజీని అవలంబిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు శుద్ధి చేసిన మురుగునీటిని తిరిగి ఉపయోగించే విధానాలను అనుసరిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం భూగర్భ జలాలపై ఆధారాన్ని తగ్గించి తృతీయ శుద్ధి చేసిన నీటిని తప్పనిసరిగా వినియోగించే విధంగా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా బెంగళూరు డేటా సెంటర్ హబ్గా ఎదుగుతున్న నీటి వనరుల పరిమితులను విస్మరించే ఈ డిజిటల్ వృద్ధి నగరానికి పెద్ద పర్యావరణ సంక్షోభాన్ని తెచ్చే ప్రమాదం ఉంది.